నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు బేబీ రాణి ఉన్నారు. బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు అందుకున్న మొట్టమొదటి నటి బేబీ రాణి. ఇది జరిగి దాదాపు 57 ఇయర్స్ అవుతుంది. అయినా ఇప్పటికీ ఆడియన్స్ దృష్టిలో ఆవిడ బేబీ రాణియే. అప్పట్లో టాప్ స్టార్స్, అటు తెలుగు కానీ తమిళ కానీ కన్నడ అన్ని రంగాల్లో ఉన్న టాప్ స్టార్స్ అందరితోనూ సినిమాలు చేశారు బేబీ రాణి. ఆవిడ యాక్ట్ చేసిన ఎన్నో సినిమాలు ఇప్పటికీ 50 ఏళ్ళు 60 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. తాజాగా బలిపీఠం సినిమా కూడా 50 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. అందులో తన క్యారెక్టర్ గురించి అలాగే తన కెరీర్ గురించి బేబీ రాణి ఏమంటారో ఆవిడ మాటలోనే ఉందాం. నమస్తే రాణి గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి మేడం. ఈవెన్ 60+ ఏజ్ అయినా కూడా ఇప్పటికీ మిమ్మల్ని బేబీ రాణి అనే పిలుస్తుంటారు కదా. ఆ బేబీ రాణి అన్న పదం విన్నప్పుడు ఎలా అనిపిస్తుందండి? చాలా ఆనందం అనిపిస్తుంది. అంటే నాకు పిల్లలు, వాళ్ళకి పిల్లలు అయినా కూడా అందరు నన్ను ఇప్పటికీ బేబీ రాణి అనే అంటారు అందరూ. అలా నవ్వుకుంటూ ఉంటాను నేను కూడా. ఓకే ఓకే మేడం, చైల్డ్ ఆర్టిస్ట్గా మీరు దాదాపు ఆల్ తెలుగు తమిళ కన్నడ అటు హిందీ ఎన్నో ఆల్ ఫీల్డ్లో కూడా టాప్ స్టార్స్ అందరితో యాక్ట్ చేశారు కదా. ఆ రోజులను ఇప్పుడు గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మేడం? చాలా చాలా ఆనందం అనిపిస్తుంది. రాత్రి ఔరత్ చూశాను. ఔరత్లో రాజేష్ ఖన్నా గారు నటించుకోవడం, పద్మిని గారు, అలాగే ప్రాణ్ గారు, అసలు మాటలు రావు ఆ ఏజ్ లో 2.5 years. ఔరత్ పిన్ని దేవిక గారు, రేలంగి గారు. అదే తమిళ్లో పద్మిని గారు, ఎంఆర్ రాధా గారితో చేశాను. మూడు పిక్చర్స్ నేనే చేశాను, 3 లాంగ్వేజ్లో. ఆ వయసులో వాళ్ళు చెప్పినట్టు ఎలా విన్నానో నాకు తెలియలేదు. మళ్ళీ మళ్ళీ చూస్తూ ఆనందిస్తుంటాను. రీసెంట్గా కూడా బలిపీఠం 50 ఇయర్స్ కంప్లీట్ అయింది. మీరు యాక్ట్ చేసిన బలిపీఠం సోహన్ బాబు, శారద మెయిన్ లీడ్స్, అలాగే రోజారామణ గారు ఒక రోల్ చేశారు. సో ఆ సినిమా కూడా మర్చిపోలేని సినిమా. రంగనాయకమ్మ గారి నవల, అది దాసరి గారి డైరెక్షన్లో వచ్చింది కదా. ఆ సినిమాలో మీ పాత్ర గురించి ఇప్పుడు ఒక్కసారి మీరు గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది మీకు? అది అనుకోకుండా వచ్చిన అవకాశం అండి నాకు. ఆ క్యారెక్టర్ రాజ్బాబు గారి చెల్లెలుగా చేశాను. దానిలో రాజ్బాబు గారికి వైఫ్గా రోజా అక్క చేశారు, అంటే రోజారమణి గారు చేశారు. చాలా రోజుల తర్వాత శోభన్ బాబు గారితో చేశాను నేను ఆ పిక్చర్. అంటే బంగారు తర్వాత మళ్ళీ నేను శోభన్ బాబు గారితో ఆయన స్టూడెంట్ గా చేశాను. అయితే అనుకోకుండా నాకు ఆ క్యారెక్టర్ రావడం, అప్పటికప్పుడు నన్ను తీసుకుని వెళ్ళారు. రాత్రి 9:30కి తీసుకుని వెళ్ళి రేపు షూటింగ్ ఉంది అని చెప్పి ఫ్రాక్స్ అవన్నీ సెలెక్ట్ చేసి ఎర్లీ మార్నింగ్ షూట్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నమస్తే అండి అన్నాను శోభన్ బాబు గారిని చూసి. బేబీ లవ్లీ డార్లింగ్ అన్నారు. వెరీ డార్లింగ్ అనే పిలిచేవారు. సో అలాగే అన్నారు. అనేటప్పటికి చాలా ఆనందం వేసింది. అలాగే శారదమ్మ గారు, ఆవిడ ఊర్వశి అవార్డు తీసుకున్నప్పుడు నాకు అది చాలా బరువుగా ఉంది. ఆవిడ నన్ను పట్టుకోవడానికి వచ్చి ఆ మూమెంట్ లో ఆ ఫోటో ఇప్పటికీ ఉందన్నమాట. ఆవిడకి ఊర్వశి అవార్డు, నాకేమో బెస్ట్ చైల్డ్ నేషనల్. చాలా ఆనందం. మళ్ళీ ఆ తర్వాత నేను ఆవిడ చూడటం చాలా బాగా అనిపించింది. పిక్చర్ కి ఆయన కూడా మావయ్య అంట, దాసరి గారినా? ఒక మెంబర్ లాగా ఉండేదాన్ని. 2 years ఉండిపోయేదాన్ని. అప్పుడు వాళ్ళకి ఇంకా అప్పుడు బాబు ఒక్కడే ఉన్నవాడు. ఎక్కువగా నన్ను లైక్ చేసేవారు పద్మాతయ్య. ఆవిడతో నన్ను అంతా చెన్నై అంతా తిప్పేవారు అనమాట, స్కూల్ కొట్టి. అంటే ఆ టైంలో కొంచెం నేను బిజీగా లేను దాసరి దీంట్లో. ఆయన డైరెక్షన్ లో ఇంకో పిక్చర్ కూడా చేశానులేండి. కానీ ఈ బలిపీఠం అన్నది నాకు ఆ క్యారెక్టర్ రావడం అన్నది చాలా అదృష్టంగా భావిస్తాను. అందులో అన్ని కానివ్వండి, ఆ స్టోరీ కానివ్వండి. నాది ఫస్ట్ పిక్చర్ రోజా అక్కతో చేయడం కూడా నాకు చాలా ఆనందంగా, లైక్ చాలా మంచి పిక్చర్. అప్పట్లో ఆ షూటింగ్ డేస్ని ఇప్పుడు గుర్తు చేసుకుంటారా ఒక్కసారి? అసలు మర్చిపోలేని సంఘటనలు కానీ ఏమన్నా? చాలా ఉన్నాయండి.
క్యారెక్టర్ ఎలా వచ్చిందంటే ఫస్ట్ శ్రీదేవిని బుక్ చేసుకున్నారు. ఓకే. అయితే తనకి మలయాళంలోనో ఏదో హీరోయిన్ ఆఫర్ వచ్చిందని చెప్పి తను అది షూట్కి రాలేదని చెప్పి ఇంకా అప్పటికప్పుడు నన్ను పిలిచి చేయించారు దాసనారాయణరావు గారు. రెస్పెక్ట్ ఆయనకి అంత నా మీద నేను అంటే అంత ఇదిగా ఉన్నప్పుడు మేము వెళ్ళాలి కదా అని చెప్పి అమ్మ వెళ్ళారంటే అప్పటికి మానిపించేద్దాం అనుకుంటున్నారు అమ్మ పిక్చర్స్ లో. ఇంకొద్దు అని సరే లాస్ట్ అండ్ ఫైనల్ గా చదువు కానీ మాయ రమ్మన్నారు కదా అని చెప్పి ఆయన మీద గౌరవంతో వెళ్ళాను అనమాట. తర్వాత అక్కడ షూట్కి వెళ్ళినప్పుడు ఆయన శోభన్ బాబు గారు అండి, బేబీ ఏంటి ఎలా దూరంగా వెళ్ళి కూర్చున్నావురా నన్న ఇట్లా అన్నారు. కూర్చుంటే నీకు నాగిరెడ్డి గారు ఇల్లు ఇచ్చారు కదా అది ఉందా అన్నారు. ఉందండి అన్నప్పుడు జాగ్రత్త నీకు ఇచ్చింది చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. ఎవరి పేరున ఉంది అంటే నా పేరున ఉంది. గార్డెన్ ఎవరు అంటే నాకు తెలియదు కదా. 9 years నాకు అప్పుడు 9 or 10 years అమ్మని పిలిచి అడిగి నేనే ఉన్నానండి గార్డెన్ గా, జాగ్రత్త అని కష్టం ఆ పిల్లకి ఉండేటట్టుగా చూడండి అని చెప్పారు. తర్వాత ఇంకోటి చెప్పారనమాట. అంటే అప్పుడు నేను కొంచెం బొద్దుగా ఉండేది. నువ్వు మళ్ళీ పిక్చర్స్ లోకి రావాలి అనుకుంటున్నావా లేదా అంటే లేదండి మానేసింది ఆల్మోస్ట్ ఇప్పటికే, ఏదో డైరెక్టర్ గారు అంటే రమ్మన్నారని చెప్పి మా అమ్మ అట్లా చెప్పారు. ఓకే అయినా కానీ నువ్వు స్లిమ్ అవడానికి డైట్ చేసుకోవాలి అని చెప్పి ఇలా వాడు అలా వాడు అని కొన్ని చెప్పారు. అంటే పెద్దవాళ్ళు ఏదైనా మంచి విషయం చెప్పినప్పుడు మనం అది ఏంటో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. అలాగే శారదమ్మ గారు, హేమలతమ్మ గారు అంటే నాతో కలిసి లేదు కానీ ఆ షూట్ లో ఆవిడ కూడా ఉన్నారనమాట. హేమలతమ్మ గారు ఇప్పుడు అట్లా బాగా రోజాకతో నా ఫస్ట్ సినిమా అని చెప్పాను కదా, ఆవిడ నాకు వదినగా చాలా బాగా ఎంజాయ్ చేశారు. పెద్దవాళ్ళందరూ రాజబాబు గారు నన్ను రాణి అనే పిలిచేవారు, అక్క అనేవారు మా అమ్మని, మావయ్య అనేది అందరూ నాకు మావయ్య అంటే ఏంటో తెలియదు వాళ్ళందరినీ మావయ్య అని పిలవాలి ఏమో అనుకుని అలా పిలిచేసేదాన్ని, అన్నయ్య అని పిలిచేదాన్ని కాదు. అలాగా చాలా బాగుండేదండి. మేకప్ కానీ ఏదన్నా ఎవరైనా కానీ ఆ సెట్ లో కూర్చుంటే సరదాగా ఉండేది. షూట్కి వెళ్ళామని ఆ నవల అప్పటికే బాగా ఫేమస్ అండి. సో ఆ సినిమా పర్టికులర్గా ఆ సినిమా చూసి మీరు నేర్చుకుంది ఏంటి? అలా అందరితో కలిసి ఉండాలి, ఎవరిని కూడదు. అది మా అమ్మ నాకు చిన్నప్పటి నుంచే నేర్పించిన ఒక మంచి లక్షణం ఏమో. ఇప్పటికే అందరితో అలాగే ఉంటాను, ఎవరితో మనకి నాకు ఎప్పుడూ లేదులేండి. అంతే నేను పుట్టి పెరిగింది చెన్నై కాబట్టి నాకు లాంగ్వేజ్ ఫీలింగ్ కానీ క్యాస్ట్ ఫీలింగ్ అంటే కూడా తెలియదు నాకు. ఈవెన్ టుడే నేను అందరితో బాగుంటాను, అందరం బాగుండాలి అనుకుంటాను. అంటే ఇవాళంటే క్యాస్ట్ ఫీలింగ్లు ఏమీ లేవు అసలు సొసైటీలో, ఇవి అసలు లేనే లేవు. కానీ అప్పట్లో కొంచెం ఉండేవి కదా. నాకు తెలియదు క్యాస్ట్ అంటే మీకు తెలియదు ఓకే, కానీ అప్పట్లో సొసైటీలో ఉండేవి. సో ఆ సినిమా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిపోయింది. ఓకే, ఆ సినిమా అనేది క్యాస్ట్కి సంబంధించి అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ జరిగినప్పుడు ఎవరు ఎలా ఉండాలి, భార్యాభర్తల మధ్య పొరపక్షాలు రాకుండా ఉండాలంటే ఎలా ఉండాలనేది ఆ పర్టికులర్ సినిమా ద్వారా మనం తెలుసుకోవచ్చు కదా. అప్పట్లో నాకు తెలియదండి ఇది క్యాస్ట్ ఫీలింగ్ సినిమా ఇవన్నీ నేను చూడలేదు, అసలు నాకు తెలియదు అన్నట్టు. ఓకే. తర్వాత ఆఫ్టర్ మ్యారీడ్ తర్వాత పిల్లలు పుట్టడం, తర్వాత పక్కన వాళ్ళందరితో చూస్తున్నప్పుడు వాళ్ళ అబ్జర్వేషన్స్ ఉంటాయి కదా మనకన్నా కూడా పక్కన. అంటే నేను ఇప్పుడు హౌస్ వైఫ్ కాబట్టి ఇప్పుడు పక్కన వాళ్ళ మూమెంట్స్ కానివ్వండి, మన వాళ్ళు అని అంటాం, అలా అంటుంటే మన వాళ్ళు ఏంటి వాళ్ళు మనుషులే కదా అన్న దీనిలో ఉంటాను తప్పితే నాకు క్యాస్ట్ ఫీలింగ్ అన్నది తెలియదు. అందరూ ఒక సొసైటీలో ఉన్నప్పుడు
సొసైటీని గౌరవించాలి అంటే మనం అందరినీ గౌరవించుకోవాలి. మనల్ని మనం గౌరవించుకుంటూ అవతల వాళ్ళని కూడా గౌరవించాలి అని ఓకే. ఒక ఇది ఉంది ఆ సినిమా. ఓకే. ఓకే. సో, అలాగే ఇందాక మీరు ఇల్లు ఉంది గదా! నీ పేరు మీద ఉంది గదా! ఇల్లు ఎవరు మన ఏవిఎం వాళ్ళు ఇచ్చిందా? ఎలా ఏంటి? అంటే నాగిరెడ్డి గారు ఇచ్చారు నాకు సారీ నేషనల్ నాగిరెడ్డి గారు. ఓకే. ఓకే. అంటే ఏ సినిమా కోసం అండి? నేషనల్ అవార్డు వచ్చింది కొళంబియాగా అండి, అవును. సురేష్ అది ప్రొడక్షన్స్. రామానాయుడు గారు కదా ప్రొడ్యూసరు? పాప కోసం కూడా వాళ్ళే తీశారు, అవునవును. హిందీ గారు తీశారు. ఓకే. నాకు కి వచ్చింది నేషనల్ అవార్డు. హ్మ్. అప్పుడు రేవతి గారు, ఆర్టిస్ట్ రేవతి గారు ఉండేవారు. అవును. ఆవిడ వెళ్ళిపోతూ అది అమ్మేస్తుంటే అది నాకు తీసిచ్చారు. ఓకే. ఓకే. సో, తెలుగులో పాప కోసం చేశారు. ఇక్కడ మంచి పేరొచ్చింది. దాన్నే సినిమా తమిళ్లో కొళ్ళందే కాగా అని చేశారు. ఆ సినిమాకి మీకు నేషనల్ అవార్డు వచ్చింది. సో, ఆ సినిమాకి రామానాయుడు గారే ప్రొడ్యూసరు. సో, ఆయన ఎలా చూసుకునేవారు అవును. మిమ్మల్ని? మా హీరోయిన్ అనిపించేవారు నన్ను. హ్మ్. నన్నే పిలిచారు. నా మ్యారేజ్ అయ్యాక కూడా మా పెద్ద బాబు పుట్టాక ఒకసారి ఫ్లైట్లో వెళ్తుంటే కలిశారు. దాసనారాయణరావు గారు, రామానాయుడు గారు అండ్ మురళీమోహన్ గారు వీళ్ళందరూ ఫ్లైట్లో వస్తున్నారు. నేను కూడా చెన్నై వెళ్తున్నాను ఆ ఫ్లైట్. నేను ముందే కూర్చున్నాను. నన్ను చూసి వాళ్ళందరూ ఏ హీరోయిన్ అంటే ఏమ్మా రాణి బాగున్నావా అని దాసనారాయణరావు గారు అడిగారు. బాగున్నాను మావయ్య అంటే, మా హీరోయిన్ అయ్యా అని చెప్పి రామానాయుడు గారు అన్నారు. ఎంత హ్యాపీ అయిపోయాను, హ్మ్. చాలా హ్యాపీ అండి. కానీ సో మరి అలాగే అంతమంది హీరోయిన్ అన్నా కూడా మీరు ఎందుకు హీరోయిన్ అవ్వలేదు మరి? అదే చెప్తున్నాను కదా, మా మదర్ సిక్ అయ్యారు. హ్మ్. సో ఆవిడ ఏంటంటే నాకు ఫస్ట్ మా మదర్కి ఒక ఆమ్, ఇది ఇచ్చారు సావిత్రమ్మ గారు. నేను చెప్పాను కదా దాసనారాయణరావు గారి ఇంటికి ఎక్కువ వెళ్తుండేదాన్ని. అక్కడికి ఒకసారి సావిత్రమ్మ గారు వచ్చారు. ఓకే. వస్తే దీనికి పెళ్లి చేస్తావా హీరోయిన్ గా చేస్తావా అంటే, హీరోయిన్ లేదేం లేదమ్మా, పెళ్లి చేస్తాను, నాకు కూడా ఒంట్లో బాగోట్లేదు. ఇద్దరు అమ్మాయి నాకన్నా ఇద్దరు అక్కాయిలు ఉండేవాళ్ళు నాకు ముందు. ఓకే. వాళ్ళిద్దరికి మ్యారేజ్. ఇక్కడ సినీ ఫీల్డ్ అంతా ఉంచనమ్మా, ఆ, మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని చెప్పాను. ముందు ఆ పని చెయ్యి అని చెప్పేసి అంటే ఆవిడ అన్నారు, వద్దు ఈ ఫీల్డ్లో ఒక్కదాన్ని ఆడపిల్లని అస్సలు వదలకు, నీకు అసలు బాగాలేదన్నావు, జాగ్రత్త అని చెప్పాను. హ్మ్. అది మనసులో పడి ఆ హ్మ్. తర్వాత చిన్న చిన్న ఇన్సిడెంట్స్ మా అమ్మ మనసులో పడిపోయినాయి. వద్దు ఇక్కడ ఒక్కతే తను కెరియర్ ఇదవుతుంది. ఎట్లయినా తల్లికి ఉన్నంత బాధ్యత తండ్రి తీసుకోవడం కష్టమే కదా హ్మ్. ఆడపిల్లలు. హ్మ్. సో నాకు 15 years కంప్లీట్ అవ్వక ముందే పెళ్లి చేసేసారు. ఓకే. ఓకే. అవును. మీ నాన్నగారు స్టంట్ మాస్టర్ కదా సాంబశివరావు గారు? అయ్యో అవునండి, ఆయన రామారావు గారి పిక్చర్స్ ఎక్కువ ఆల్మోస్ట్ 99% మా నాన్నగారే చేస్తారు. హ్మ్. సో, ఎలా మీ ఫాదర్ ఇండస్ట్రీలో ఉండటం వల్లనే మీరు చైల్డ్ ఆర్టిస్ట్ అవ్వడం జరిగిందా? లేదంటే ఎలా అసలు యాక్సిడెంటల్‌గా జరిగిందా ఎలా? లేదండి, మా నాన్నగారు ఎవ్వరికీ చెప్పేవారు కాదు. మా ఇంట్లో పిల్లలు ఉన్నారు యాక్ట్ చేస్తారని ఎవ్వరికీ చెప్పింది లేదు. హ్మ్. ఉమ్, రామారావు గారు కూడా ఒకసారి అడిగారు అనమాట, పిల్లలు షూట్కి వెళ్తున్నారా అనేసి అంటే, అవునయ్య గారు అంటే, మరి నాకు చెప్పలేదేంటి అని అన్నా. హ్మ్. అంటే ఏం మాట్లాడలేదంట. తర్వాత తెలిసింది అది. ఎట్లా అంటే అండి, మా నాన్నగారు చెన్నై వెళ్ళినప్పుడు నాగభూషణం గారు ఆర్టిస్ట్ ఉండేవారు కదా, అవును. వాళ్ళు రెంట్కుండేవారు అమ్మ నాన్న ఇద్దరు. ఓకే. అయితే నేను అక్కడ నాగభూషణం గారికి ఇంటికి కార్లు అవి వస్తుండే. ఆయన మా పెద్ద విలన్ క్యారెక్టర్స్ వేస్తూ ఉంటారు కదా, సీతమ్మ గారు వాళ్ళ ఇంట్లో. అయితే వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఒకళ్ళు చిన్న చిన్న పాప కోసం వెతుక్కుంటూ వస్తున్నారు. అయితే నన్ను చూసి బాగుందని తోడు నీడలో తెలుగులో ఫస్ట్ పిక్చర్ ఓకే. ఓకే. తోడి పువ్వు వలె మెత్తనమ్మ సాంగ్. అవునవును. సో, ఫస్ట్ సినిమానే ఎన్టీఆర్ సినిమా. టిఆర్ జమున గారితో చేస్తాను. అదే ఒక్క పాటలోనేనండి, తర్వాత హ్మ్. పెద్దది అవుతుంది, షకీలా అనుకుంటా అమ్మాయి అవునవును. వరకే చేశాను. హ్మ్. సెకండ్ పిక్చర్ కూడా సంగీత లక్ష్మిలో చేశాను. అవును. అది అప్పుడే అది నాకు రామారావు గారిదే. అవును. సాంగ్ లో చేశాను. హ్మ్. సో, వరుసన
టాప్ స్టార్స్ సినిమాల్లో ఒక కీలకమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు. ఇక పాప కోసం కానీ కొళందై కాగ సినిమాతో నేషనల్ అవార్డు కొళందై కాగ. అవును సో అవును. నేషనల్ అవార్డు రాకముందు బేబీ రాణికి ఉన్న గుర్తింపు ఏంటి, నేషనల్ అవార్డు వచ్చిన తర్వాత బేబీ రాణి గుర్తింపు ఏంటి? అది నాకు తెలీదు, మా అమ్మ కూడా చెప్పలా. కానీ కానీ అందరూ మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా జనరల్గా. లేదండి, నాకు అంత ఇది లేదు. కానీ ఇప్పుడు వాణిశ్రీ గారు, రమాప్రభ గారు వీళ్ళందరూ అప్పుడప్పుడు నాతో చెప్తూ ఉంటారు, ఫోన్లో మాట్లాడుతూ, ఆ రోజుల్లోనే నువ్వు 5 కాల్ షీట్లు చేసేదానివి, అస్సలు మమ్మల్ని నీకు అసలు ఊహ తెలియని వయసులోనే నీకు ఫుల్ బిజీ ఉండేది, డైలాగ్స్ కూడా తక్కువ ఉన్నా కూడా ఎక్స్ప్రెషన్స్తో నీకు ఎక్కువ ఇది ఉండేది, ఎలా చేసావు అని అడిగేవారు. సుశీలమ్మ గారు కూడా అడిగారు ఒకసారి నన్ను, కళ్ళతో ఎక్స్ప్రెషన్ చేసావు నువ్వు అని చెప్పి. ఓకే. శక్తి గారు కూడా ఎట్లా మమ్మల్ని అంటే, నేను ఆవిడ డాన్స్ చేయగానే నేను చేసేదాన్ని. అంటే నాకు అసలు అంటే ఆ రోజుల్లో యూట్యూబ్ లేవు, చేయడానికి ఏమీ లేవు కదా, ఎలా అంటే ఏమమ్మా తెలియదు నిజంగా తెలియదు. చాలా అంటే చాలా సంతోషం. ఇంకా ఆ రోజు భోంచేయండి, అందరితో యాక్ట్ చేశాను, అందరితో మాట్లాడాను, అందరూ నన్ను బాగా ఇది చేశారని చెప్పి చాలా ఆనందిస్తారు. భారతి గారు, భారతమ్మ గారు చేశాను, చిట్టి తల్లిలో భారతి గారితో. తమిళ పిక్చర్స్ లక్ష్మి గారితో చేశాను, 2 పిక్చర్స్ చేశాను. ఆల్మోస్ట్ పాత ఆర్టిస్టులు, ఎస్వి రంగారావు గారు తాతయ్య నాకు. ఫస్ట్ తాతయ్య ఆంధ్ర తోడు ఆయనే కదా, తర్వాత తమిళ పిక్చర్స్ ఆయన 2-3 పిక్చర్స్ లో తాతయ్య. సో ఇలా చెప్పుకుంటూ పోతే మీకు టైం సరిపోదేమో. ఓకే. అంటే జనరల్గా ఇప్పుడంటే చైల్డ్ ఆర్టిస్టులు చాలా తక్కువగా వస్తున్నారు సినిమాల్లో, కానీ ఆ రోజుల్లో చైల్డ్ ఆర్టిస్టులకు మంచి గుర్తింపు ఉంది. సో మీరే కాదు, మీకు పోటీగా అటు రోజారామణ గారు కానీ, శ్రీదేవి గారు కానీ, డాలీ కానీ, ఇలా నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు, చైల్డ్ ఆర్టిస్టులు అందుబాటులో ఉండేవాళ్ళు. అంటే నేను అనేది ఓన్లీ ఫిమేల్ చెప్తున్నా, మేల్ కూడా చాలామంది ఉన్నారు. సో వాళ్ళందరితో ఈ కాంపిటీషన్ అనేది ఎలా ఉండేది మీకు యాక్టింగ్ పరంగా? నాకు తెలియని వయసులో ఇప్పుడు రోజాక కానీ, కుట్టి పద్మిని అక్క కానీ కొంచెం పెద్దవాళ్ళు నాకన్నా, వాళ్ళ క్యారెక్టర్స్ వాళ్ళకి వేరేగా ఉండేవి, వాళ్ళు చేస్తుండేవి. ఇప్పుడు పాకే వయసు నుంచి, అసలు పాకడం కూడా తెలియని వయసులో నుంచి నేను చేశాను. అక్క వాళ్ళు ఇయర్స్ నుంచి చేస్తామని చెప్పారు అక్క వాళ్ళు. నేనంటే వయసులో నుంచి చేశాను కాబట్టి నాకు ఆ లైటింగ్ అంటే మేకప్ ఏంటి అనేది ఏం తెలియదు. అదే వాళ్ళు కూడా అదే అంటారు, నీకు ఎట్లా తెలిసే, ఇట్లా చూడు, ఇలా చూస్తావు, హీరోయిన్ ఇలా ఆవిడతో ఎట్లా ఇలా అంటావు అని చెప్పి అలా ఉండేది. కాంపిటీషన్ ఉండేవి, వాళ్ళకు ఉండేవండి, నో కాంపిటీషన్. అట్లా మాకు మేము ఆ సినిమాలో మేము చేసేవాళ్ళని అట్లా అంతే ఏం లేదు. ఈ క్యారెక్టర్ ఈ అమ్మాయి చేయగలదు అన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఇది వచ్చు. ఇప్పుడు నేను బడిపంతుల్లో నన్ను తీసుకోవచ్చు కదా, లేదు, కానీ శ్రీదేవి కరెక్ట్ ఉంటుంది అమ్మాయి అని చెప్పి అలా ఉంటుంది. కానీ ఆ రోజుల్లో కాంపిటీషన్స్ ఏం లేవు చైల్డ్ ఆర్టిస్ట్. నేను అప్పుడు దశావతారం చూస్తున్నాను, ఓల్డ్ దశావతారం, దాంట్లో ప్రహ్లాద్ క్యారెక్టర్ చేశాను. అప్పుడే బడిపంతులు వచ్చింది, నేను ఆ క్యారెక్టర్ అందులో ఉన్నాను, ఈ క్యారెక్టర్ లో శ్రీదేవి. సో నేను తమిళనాడులోకి వెళ్తే ఇప్పటికీ నన్ను గుర్తుపడతారు. ఆంధ్రాలో కన్నా నన్ను తమిళనాడుకి వెళ్తే ఆల్మోస్ట్ అందరూ బేబీ రాణి నేను వెళ్ళాను మన జయమాలి గారు వెళ్తే, వాళ్ళ చుట్టాలు అందరూ మీరు బేబీ రాణి కదా అని చెప్పేసి నాతో మాట్లాడుతుంటే ఎంత ఆనందం ఇస్తుంది. కన్నే పాప అనే అక్కడ అంతా భలే పాప, కన్నే పాప అనమాట. అవును, దానికి తమిళనాడు స్టేట్ అవార్డు కూడా వచ్చింది కదా. వచ్చింది, కరుణానిధి గారి దగ్గర తీసుకున్నాను, ఆయన దగ్గర తీసుకున్నా. భలే పాపలో నీలం సంజీవి రెడ్డి గారి దగ్గర ఫిల్మ్ఫేర్ అవార్డు హైదరాబాద్ లో తీసుకున్నా. ఓకే. సో ఇవన్నీ స్వీట్ మెమరీస్. చాలా అండి, చాలా చాలా. సో ఇప్పుడు నాన్నగారు ఫేమస్ స్టంట్ మాస్టర్ సాంబశివరావు గారు, ఆయన అటు టాప్ స్టార్స్ అందరు సినిమాలు చేశారు, ఎన్టీఆర్ సినిమాల దగ్గర నుంచి అందరు సినిమాలు చేశారు కదా. ఆయన స్టంట్స్ సమకూర్చిన సినిమాల్లో మీకు బాగా నచ్చినవి, ప్రత్యేకించి ఆయన చేసిన స్టంట్స్లో మర్చిపోలేనివి అంటే ఏం చెప్తారు? అంటే నేను పెత్తందారులో నాన్నగారి ఫైట్స్, రామారావు గారితో కర్ర
కర్రని తిప్పిస్తారనమాట. ఓకే. అది బాగా నచ్చుతుంది నాకు. కర్రతో తిప్పుతారనమాట. నాన్నగారు అప్పుడు డూపేశారనమాట రామారావు గారికి. మ్మ్. ఆయనే కర్ర ఫుల్ ఇలా తిప్పుతారనమాట. అందరూ వస్తారనమాట లాస్ట్ ఫైట్. ఓకే. ఒకటి తర్వాత సర్దార్ పాపారాయుడు అంటే అన్ని బాగానే ఉంటాయి పిక్చర్స్ కదా, అక్కడెక్కడే కదా ఫైట్స్. సో సర్దార్ పాపారాయుడు ఒకటి, తర్వాత ప్రతిఘటనలో రాజశేఖర్ గారు ఉన్నారు కదా, అవును. ఆయనతో ఫైట్స్. ఓకే. తర్వాత సుమన్ గారికి బ్లాక్ బెల్ట్ బాగా వచ్చని చెప్పి ఆయనతో కొన్ని పిక్చర్స్ చేశారు. ఓకే. ఇది పిక్చర్స్ ఉన్నాయండి. సుమన్ గారితో బాగా పిక్చర్స్ చేశారు, 4-5 పిక్చర్స్ చేశారు. ఓకే. ఓకే. రామారావు అప్పుడు 70s లో తుఫాను వచ్చి అందరి దగ్గరికి వెళ్ళి ఇది చేశారు కదా. అవును, జోలబట్టి. అవును. అప్పుడు నాన్నగారు కూడా వెనకాలే ఉండేవారు. ఓకే. ఆ ఫొటోస్ అన్ని ఫేస్బుక్ లో రిలీజ్ అయింది. వెనకాలే మా ఫాదర్ కూడా ఆయన వెనకాలే ఉండేవారు. ఓకే. అవును, ఎన్టీఆర్ గారిని మీరేంటి మామ మామ అని పిలిచేవాళ్ళు అంటే ఏంటి? మాయే ఎందుకంటే తెలీదు అలా వచ్చేసింది. అలాగే పిలవమనేవారు. ఆయన కూడా కొంచెం పెద్దయ్యా కూడా వద్దమ్మా అని మా నాన్నగారు అంటే లేదు అలాగే పిలువమ్మా అనేవారు. ఆయన సీఎం అయ్యాక మా బాబుని తీసుకొని వెళ్తే ఆయన మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి చక్కగా చూసుకో బాగా పెరిగింది అని చెప్పి మా హస్బెండ్కి పిలిచి చెప్పారు. కానీ నాకు ఇక్కడ ఏంటంటే అంత సీఎం అయ్యారు, అంతమంది ఉన్నారనమాట అక్కడ. ఇక్కడ హైదరాబాద్లో ఆయన ఆఫీస్ దగ్గర ఋషేంద్రమణి గారు కూడా వచ్చారు ఆ రోజు ఆయన్ని కలవడానికి ఏదో దేనికోసం. అప్పుడు నేను వెళ్ళి అమ్మమ్మ నమస్తే అమ్మా అన్న. అమ్మ అంటే అమ్మమ్మని కదా అన్నారు. అంటే ఆవిడ గుర్తుపట్టారు రాణి అని చెప్పేసి. ఎందుకంటే రంగరాజపురంలోనే మేము అందరం ఉండేవాళ్ళం అనమాట. హేమలతమ్మ, ఋషేంద్రమ్మ అందరూ ఉండేవాళ్ళం. అంటే అమ్మ నా కొడుకు అని చెప్తే నీలాగే ఉన్నాడు అని చెప్పి బ్లెస్సింగ్స్ ఇచ్చారు. తర్వాత ఆయనకి చీటీలో పేర్లు రాసి ఇమ్మని చెప్పారు ఒకసారి. అయితే నేను కూడా ఫస్ట్ రాణి అని రాసి గుర్తుపడతారో లేదో అని కింద బేబీ రాణి అని రాసి ఇచ్చాను. ఇస్తే ఫస్ట్ లేడీస్ ఒక 100 మంది పైన ఉన్నాం. వేరే వేరే పనుల మీద వచ్చారు అందరూ. నేను ఊరికి కలవడానికి వెళ్ళాను ఆయన. అంటే చాలా లేదు కలవాలి అని చెప్పి, అదొక ఆనందం కదా నాకు అని చెప్పేసి వెళ్తే అప్పుడు ఫస్ట్ అమ్మమ్మ గారికి పిలిపించారు. చంద్రమణి గారు పిలిపించి మళ్ళీ 5 నిమిషాల తర్వాత ఆవిడ వచ్చాగానే బేబీ రాణి ఎవరు అన్నారు. అనగానే నేనే కదా అని చెప్పేసి ఇప్పుడు లేసాను. నేనేనండి రండి సార్ పిలుస్తున్నారు అని చెప్పారు ఆయన. అప్పుడు నేను బాబుని తీసుకొని వెళ్ళాను. అయితే ఆయన కుర్చీలో కూర్చొని ఇలా ఉండి దమ్మరా అని చెప్పి లేచి ఇలా నన్ను ఇట్లా వాటేసుకొని తీసుకెళ్ళి సోఫాలో కూర్చొని నా పక్కనే కూర్చొని తల మీద చేసి ఆశీర్వదించి మా బాబుని తీసుకొని మరి అచ్చం మీ అమ్మలా ఉన్నావు అని చెప్పారు. చాలా అంటే చాలా కళ్ళ మట్టి నీళ్ళు వచ్చేస్తున్నాయి. అప్పుడు ఎలా వచ్చమ్మా అన్నారు. అంటే మా వారు వచ్చారండి. అంటే పేరేంటి అన్నారు. అంటే సాంబశివరావు. అంటే అప్పుడు అన్నారనమాట మీ నాన్నగారి పేరు కాదు మీ హస్బెండ్ పేరు కూడా సాంబశివరావు అండి అన్న. ఇట్లా తల మీద ఇలా అనేసి వెళ్ళి పిలుచుకురా అన్నారు. అప్పుడు మా వారు వచ్చారు. నేను అన్న బాగుంది జాబ్ చేస్తున్నాం ఏంటంటే ఇలాగ BHLలో జాబ్ చేస్తున్నానండి అంటే ఎలాగా మేనరికమే మావయ్య మేనత్త గారి అబ్బాయి అని చెప్పా. చెప్తే ఆయన చేసి బ్లెస్సింగ్స్ ఇచ్చి చాలా బాగా పెరిగింది నాన్న, చాలా జాగ్రత్తగా చూసుకో అని చెప్పారు. సో ఎన్టీఆర్ గారితోనే కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా మీకు ఏమన్నా ప్రత్యేకమైన అనుబంధం ఉందా? అత్తయ్య గారితో బాగుండేదండి. ఆవిడ బయటకు వచ్చేవారు కాదు అత్తయ్య. టిఫిన్ చేయంటే వద్దు ఒకటి చాలు, ఒక ఇడ్లీ చాలు అంటే బాలకృష్ణ అన్నయ్య అన్నారు ఇది ఇప్పటికే ఇట్లా ఉంది ఇంకొద్దు ఎక్కువ పెట్టమాక అనేవారు. అందుకని ఒకే ఇడ్లీ అనేదాన్ని. ఇంట్లో 2 ఇడ్లీ తింటాను కానీ అక్కడికి వెళ్తే ఒక ఇడ్లీ అనేదాన్ని. అలాగా
తర్వాత వాళ్ళ భువనేశ్వరి గారి మ్యారేజ్కి వెళ్ళాను. ఓకే. అందరినీ రమ్మని చెప్తే వెళ్ళాం అనమాట. అమ్మ నేను అప్పుడు అందరూ ఆర్టిస్టులు వచ్చారు. చాలా బాగా చేశారు పెళ్లి. చాలా బాగా అయింది. ఇద్దరిది భువనేశ్వరి గారిది ఇంకొక అన్నయ్యది పెళ్ళి అయింది. నాకు పేర్లు తెలియదు, అప్పటికి ఇంకా చిన్నదండి నేను. నాకు ఇంకా తెలియదు. ఇద్దరు పెళ్ళిళ్ళు అనమాట. ఇప్పుడు అంజలిదేవి గారు వీళ్ళందరూ వచ్చారు. అది నా 2 రోజులు వచ్చారు. ఇప్పుడు ఎన్టీఆర్ గారితో నెంబర్ ఆఫ్ మూవీస్ చేశారు, చాలా సినిమాలు చేశారు. సో వాటిలో మంచి మంచి సినిమాలు చేశారు. అవును. సో వాటిల్లో మీకు మర్చిపోలేని సినిమా అంటే ఏది? అలాగే ఆయనతో ఒక మెమరబుల్ ఇన్సిడెంట్ షూటింగ్లో అంటే అప్పుడు నేను చిన్నదాన్ని కదండి. నాకు పెత్తందారిలో ఆయన వెళ్ళిపోతూ ఉంటే నేను నిజంగానే ఏడ్చేసానంట. నిజంగానే వెళ్ళిపోతున్నారేమో ఇంట్లో నుంచని. చిన్నాన్న అని చెప్పేసి ఆయన ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు అనుకుంటా. అదే నాగభూషణం గారు ఈ ఇల్లు ప్రభాకర్ రెడ్డి గారిది. నేను ప్రభాకర్ రెడ్డి గారి అబ్బాయిగా చేశాను. దానిలో సావిత్రమ్మ ప్రభాకర్ రెడ్డి గారు ఒక పేరు, వాళ్ళకి అబ్బాయిని నేను. ప్రభాకర్ రెడ్డి గారి తమ్ముడు రామారావు గారు, అలాగా అనమాట. అయితే వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటే రామారావు గారు ఎమ్మడి పడతాను అనమాట ఏడుస్తూ. అదొకటి బాగా గుర్తు అనమాట. నిజంగానే ఏడ్చేస్తానంట. ఎంతసేపు ఏడుపు ఆపలేదు. అప్పుడు ఎవరో గుర్తులేదు నాకు, చిన్నదాన్ని కదా. లేకుండా ఏడ్చేస్తుంది, ఇది గ్లిజరిన్ అవసరం లేదు దీనికి అని చెప్పేసాను. అప్పట్లో గ్లిజరిన్ నాకు లేదండి. నేను ఏ రోజు గ్లిజరిన్ వేసుకోలే. లాస్ట్ పిక్చర్ వరకు కూడా నేను గ్లిజరిన్ వేసుకోలే. ఆ విషయంలో అందరు ఆర్టిస్టులు అందరు కళ్ళు మూసి తెరిస్తే కళ్ళు నీళ్ళు వచ్చేది దీనికి అనేవారు. ఓకే. సో నాగేశ్వరరావు గారు ఇప్పుడు ఎన్టీఆర్ గారితో చేశారు, అలాగే నాగేశ్వరరావు గారితో కూడా అదృష్టవంతులు కానీ అలా చాలా సినిమా, దసరా బుల్లోడు వీటిలో యాక్ట్ చేశారు కదా. సో ఆయన గురించి ఏం చెప్తారు? అలాగే ఆయన కాంబోలో మర్చిపోలేని ఇన్సిడెంట్లు ఏంటి? అలా అండి, చాలా చిన్నగా ఉన్నప్పుడు అదృష్టవంతులో చేశాను. ఆయన చేతిలో ఒక చిన్న తిన్నాను. అదృష్టవంతులు కొంచెం పగల కొడతాను అనమాట దాంట్లో. అది అయితే అంటే కొట్టబోతారనమాట, కొట్టకుండానే ఏడ్చేస్తాను అనమాట. అయితే కొట్టారేమో అని నిజంగానే నేను ఫీల్ అయిపోయి ఏడ్చేస్తాను నిజంగానే. గ్లిజరిన్ వేసారా బేబీకి అన్నారు. మధుసూదన్ రావు గారు గ్లిజరిన్ అవసరం లేదు, ఏడ్చేస్తుంది. షార్ట్ చెప్పగానే నాన్న వచ్చి ఇలా కొట్టబోతారేమో నువ్వు ఏడవాలి అనగానే నువ్వు చేయొత్తారా స్టార్ట్ చేసేస్తుంది అని చెప్పారు. నేను పెద్ద అయ్యాక మళ్ళీ అదే డైరెక్టర్ గారు, అలాగే నాగేశ్వరరావు గారు, శారదమ్మ గారు, జయలలిత గారు ప్రేమలు పెళ్ళిళ్ళు ఆయన ఇంజెక్షన్స్ చేసుకుంటున్నారని నేను కూడా చేసుకుంటుంటా. అప్పుడు అప్పుడు ఆయన ఆవిడ శారదమ్మ గారు వచ్చి పిల్లలకి ఏం తెలుసు, మీరు చేసే పిల్లలు చేస్తారు అని చెప్పి తీసుకెళ్ళి దానిలో మంచి సాంగ్ ఉంది. ఎవరున్నారు పాప నీకు అని చెప్పి చాలా మంచి సాంగ్ అది. ప్రేమల పెళ్ళిళ్ళు కూడా బాగా జయలలిత గారు కూడా ఉన్నారు. సో చెప్పుకుంటూ తెలుగులో ఇప్పుడు టాప్ స్టార్స్ అయిన ఎన్టీఆర్ ఏఎన్ఆర్తో చేశారు. ఆ తర్వాత సోన్ బాబు, కృష్ణ వీళ్ళ కాంబినేషన్లో కూడా మీరు యాక్ట్ చేశారు. సో వేరే అదే తమిళ్కి వచ్చేసరికి అక్కడ స్టార్స్ ఎంజి రామచంద్రన్, శివాజీ గణేషను వాళ్ళ కాంబినేషన్లో కూడా మంచి మంచి సినిమాలు చేశారు కదా. సో వాళ్ళ గురించి ఏం చెప్తారు? ఎంజిఆర్ గారు అడిమైపోయిన ఆయన డబల్ యాక్షన్, జయలలిత గారు డబల్ యాక్షన్. నేను అడవిలో ఉంటాను, నేను అడిమైపోయిన అనమాట. దానిలో డైలాగ్స్ పాటలు కూడా ఉన్నాయి. నాకు ఒక కుందేలు నిచ్చి కూర్చోబెట్టి దానిలో పాట అంతా ఉంది. నేను ఎంజిఆర్ గారితో ఒక పిక్చర్ చేశాను. జమిని గణేష్ శివాజీ గారితో చేశాను. పేషం దైవం అని చాలా చాలా మంచి పిక్చర్ అది. ఎస్వి రంగ తాతయ్య, పద్మిని గారు అమ్మ, శివాజీ గారు నాన్నగారు ఇట్లా ఉండింది. పాప మిస్ అయ్యి వెళ్ళిపోతే నేను షౌకా జానకి గారు నన్ను తీసుకొని ఆవిడ పెంచుకోవడానికి వెళ్తారు అనమాట. చాలా బాగుంటుంది. షౌకా జానకి గారు పెళ్ళి చెల్వమే అనే ఒక పాట ఉంది. ఆమె పాడేటప్పుడు
నేను కూడా డాన్స్ చేయడం, ఆవిడ ఎలా చేస్తే అలా చేయడం. ఆవిడ ఇప్పుడు మొన్న ఒక 2 ఇయర్స్ బ్యాక్ కూడా ఫోన్ చేసినప్పుడు, ఎంత ముద్దుగా చేస్తున్నావో తెలుసా తల్లి, నువ్వు ఎంత బాగా చేసేదాన్ని, అసలు నీకు దేవుడు ఇచ్చిన వరం నిజంగా. మ్మ్. నాకు దేవుడు నిజంగానే వీళ్ళందరితో చేయడం అనిపిస్తుంది. ఓకే. అలాగే కన్నడ అలాగే రాజ్ చేశాను. జెమిని గణేషన్తో కూడా చేశారు కదా. చేశాను. తర్వాత అందరితో చేశాను. చంద్రబాబు గారితో చేశాను. ఆయన కమెడియన్ ప్లస్ ఇదిగా క్యారెక్టర్. ఆయన తెలుగులో భలే ఎస్వి రంగారావు గారు తాతయ్య అయితే, ఆయన అందులో మావయ్య అనమాట. ఓకే. గుడ్డిగా ఆయన గుడ్డిగా ఆయన చేశారు, నేను అలా చేశాను. కేఆర్ విజయ్ గారితో తెలుగు తమిళ్ చేశాను. మామ కూడా కేఆర్ విజయ్ గారు ఉన్నారు. ఓకే. తర్వాత పద్మిని గారితో నేను చాలా పిక్చర్స్ చేశాను. కేఆర్ విజయ్ గారితో, లక్ష్మి గారితో, భారతి గారితో చేశాను. ఇప్పుడు వీళ్ళందరితో మీకు సత్సంబంధాలు ఉన్నాయా? మాట్లాడుతూ ఉంటారా రెగ్యులర్గా? వీళ్ళ ఇప్పుడు ఉన్న వాళ్ళ షావుకార్యాని గారు కానీ, శారద గారు కానీ, రోజారమణి గారు కానీ, ఇప్పుడు భారతి గారు కానీ, వీళ్ళతో మాట్లాడుతూనే ఉంటారా రెగ్యులర్గా? మొన్న ఈ మధ్యనే కలిశానండి అమ్మని, వాణిశ్రమ గారిని మాట్లాడాను. ఓకే. అప్పుడప్పుడు మాట్లాడతాము. బాగుండు తల్లి, ఆనందంగా ఉండు, ఆరోగ్యంగా ఉండు అని దీవిస్తూ ఉంటారు అమ్మ. తర్వాత ప్రభు గారితో మాట్లాడతాను. ఆవిడ కూడా అంతే, దీనికి రోజుకి 5-6 కాల్ షీట్లు చేసేదని వేరే వాళ్ళని చెప్తూ ఉన్నారు. చాలా ఆనందం వేసింది. భారతి గారితో మాట్లాడినప్పుడు, ఎలా ఉన్నావు నాన్న, బాగున్నావా అనేవారు. బాగున్నానమ్మా అంటే, రా ఆయన బెంగళూరు వచ్చినప్పుడు రా తప్పకుండా అని చెప్పేసి. యుఎస్ గాంధీ పుట్టిన దేశంలో ప్రమిళ గారు ఉన్నారు కదా, ఆర్టిస్ట్, ఆవిడ ఉంటున్నారు. ఆవిడ కూడా ఫోన్ చేస్తారు, కన్నా అంటారు, ఎలా ఉన్నావు నాన్న అంటారు, బాగున్నానక్క. ఇలా అందరితో, కుట్టి పద్మిని గారు ఇప్పుడు మధ్యన మాకు అందరికి ఇంటర్వ్యూ చేయించారు దీంతో, ఆర్టిస్ట్ లా 10 మంది. చాలా అంటే జయమాలిని గారు కలుస్తారు అందరూ అట్లా. కానీ సార్ అలా కలిసినప్పుడు ఒక్కసారిగా అసలు మామూలుగా ఉండదు కదా? మామూలుగా కాదండి అసలు. నాకు అయితే మళ్ళీ నేను చిన్నగా అయిపోతాను అక్కడ, ఒక సరదా అన్నట్టు. చాలా అంటే చాలా. ఇప్పుడు పెద్దవాళ్ళు అయ్యాక ఆర్టిస్ట్లు అయ్యాము, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అయ్యావు అని వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటే ఎంత ఆనందం ఉంటుందండి. చాలు మనకి ఇంకా అనిపిస్తుంది. చాలు, హీరోయిన్ గా అవ్వలేదన్న బాధ లేదు, ఎప్పుడూ లేదు నేను. ఓకే. సో హీరోయిన్గా అవ్వలేదు, నా పీరియడ్ దాటిపోయింది, అది ఓకే. మరి గాడ్ అనే దేవుడు మీకు ఒక న్యాచురల్ ఆర్టిస్ట్గా మీకు ఒక గిఫ్ట్, ఆ దేవుడు ఇచ్చిన గిఫ్ట్ అది. మరి ఇప్పుడైనా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గానో లేదంటే ఏదన్నా చేయొచ్చు కదా ఇప్పుడు? అసలు ఆలోచన లేదా? ఎలా? ఇంట్రెస్ట్ అంటే ఇంట్రెస్ట్ అని కాదు కానీ చేయొచ్చు, కానీ నాకు ఇప్పుడు ఫీల్డ్ ఏంటి అన్నది నాకు తెలీదు, ఎవరికి తెలీదు. సో రీసెంట్గా డి సరోజాదేవి గారు దూరం అయ్యారు అంటే, ఒక్కొక్కళ్ళు మన కళ్ళెదుటే మనం ఎంతో ఆత్మీయంగా గడిపిన వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు దూరం అవుతున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంటుంది? అలా మన ఇంటి మనుషులు వీళ్ళంతా. నాకంటే నేను ఫిలిం ఇండస్ట్రీ కదా, వాళ్ళలో ఎవరైనా, మా అమ్మగారు చనిపోయారు 83లో, మా అమ్మ చనిపోయారండి. నాకు 15 కంప్లీట్ అయింది, 1 year అయినా మ్యారేజ్ అయ్యి. అప్పటికి ఇంకా నాకు పిల్లలు కూడా లేరు, మా అమ్మగారు చనిపోయారు, ఆవిడ హెల్త్ ఇష్యూస్. అప్పుడు ఎంత బాధపడ్డానో, అంతకి 96లో మావయ్య చనిపోయినప్పుడు అంత బాధపడ్డాను. ఇప్పటికీ తెలుసుకోండి, నేను ఫస్ట్ చనిపోవడం అంటూ చూసింది మాత్రం సావిత్రమ్మ గారిని చూసి. అసలు నేను సావిత్రమ్మ గారు కాదనుకుంటామ్మా, ఆవిడెవరో అంటున్నాను, నాకు తెలియదు. నాకు అప్పుడు ఒక 81లో చనిపోయారు, నాకు 14 years. నేను దాని ముందు 1 year బ్యాక్ చూసాను, గోరింటాక్స్ సినిమా షూటింగ్ అప్పుడు చూసాను. అప్పుడు మామూలుగానే తగ్గారు, పోలికలు ఉన్నాయి. తర్వాత పోలికలే లేవు చనిపోయినప్పుడు, ఎలా గుర్తుపడతావు? కాదు అంటాను, కాదు అని చెప్పి దాసనారాయణరావు గారి మిస్సెస్ మమ్మల్ని తీసుకెళ్ళి, నన్ను మా అమ్మగారిని అక్కడికి తీసుకెళ్లారు ఆవిడ చనిపోయినప్పుడు.
సో ఫస్ట్ ఆవిడని చూసానండి, చనిపోవడం అంటూ. మ్మ్. చాలా రోజులు నేను మర్చిపోలేదు అసలు. మ్మ్. ఇంత మనిషి, చిన్న మనిషి అయిపోయి ఎక్కడ నాకు అర్థం కాలే అసలు. మ్మ్. సో ఆ తర్వాత యా. ఎస్పి రంగారావు గారు చనిపోయారు. మ్మ్. వెళ్ళలేదు అనుకోండి, అట్లాగైంది. ఓకే. మా ఫీల్డ్లో బస్సు బట్టి వెళ్ళిపోతున్నారు. లాస్ట్ ఇయర్ 2 years బ్యాక్ జమునమ్మ గారు, ఆ, శరత్ బాబు గారు. శరత్ బాబు గారితో నేను చేయలేదు కానీ కొంచెం పరిచయం ఉంది. ఎందుకంటే రమాప్రభ అమ్మ బాగా పరిచయం ఉంది నాకు. కన్నెపాపల నుంచి ఆవిడతో చేశాను, సంసార సాగరంలో కూడా చేశాను. ఓకే. అప్పుడే ఆవిడ మ్మ్. మ్యారేజ్ ఆయన వచ్చేవారు, కొంచెం మా పలకరిస్తే బాగుండేవారు. బాబా అమ్మ వచ్చిగా మాట్లాడేవారు. స్కూల్కి వెళ్తున్నావా, బాగా చదువుకో, అది ఇది అని చెప్పారు. వెళ్తున్నానండి, స్కూల్కి వెళ్తూ కూడా తర్వాత కొన్ని పిక్చర్స్ చేశాను ఓకే. ఓకే. అట్లా. మ్మ్. సో ఇప్పుడు అవి మీ మీ వారసత్వం, మీ పిల్లలకి అసలు యాక్టింగ్ వైపు అసలు ఆలోచన రాలేదా? ఎలా? యాక్టింగ్ అంటే నేను హైదరాబాద్లో ఉండిపోయాను. అప్పటికి ఇంకా చెన్నైలోనే ఉన్నారు కదండి, ఫీల్డ్ అంతా అక్కడే ఉంది కదా. తర్వాత కదా హైదరాబాద్ మూవ్ అయింది. మ్మ్. అప్పటికి మా పెద్ద బాబు రాఘవేంద్ర గారి డైరెక్షన్లో మాస్టర్సీ అని చెప్పి మ్మ్. రాజేష్ రాజేష్ ఖన్నా. శ్రీదేవి పైగా చేశారు. మ్మ్. తెలుగులో మూడు ముళ్ళు ఏదో ఉంది, చంద్రమోహన్ రాధిక చేశారు. అవునవును. తమిళ్లో మున్నానే ముడిచి. ఆ ముందాడి ముడిచిని హిందీ రాఘవేంద్రరావు గారి డైరెక్షన్ లో. ఓకే. నేను అనుకుంటూ ఉంటాను, ఆయన డైరెక్షన్ లో నేను చేయలేదు, మా అబ్బాయి చేశాడు అని చెప్పి. చాలా హ్యాపీ. సో మరి మీ అబ్బాయి ఇప్పుడు హిందీ సినిమాలో మాస్టర్ జీలో చేసిన తర్వాత కూడా ఎందుకు తెలుగు ఫీల్డ్లో ఎందుకు అవకాశాలు రాలేదు? లేదండి, అవకాశాలు ఉండమన్నారు కానీ చెన్నైలోనే ఉండాల్సి వచ్చేది కొన్ని. ఎందుకంటే మా గారు ఒకరే, ఆయనకి భోజనం అది ఇబ్బంది పడిపోతున్నారు. సో ఇంక తిరగడం అవ్వదని చెప్పి నేను వచ్చేసాను. ఓకే. సో ఎన్ని సినిమాలు చేశాడు బాబు? ఒకటేనా మాస్టర్ జీ? ఒకటేనా? ఒకటే చేశాడు. ఒకసారి మాత్రం విజయవాడలో జరుగుతుంటే మోహన్ బాబు గారు గృహప్రవేశం అనుకుంటా, అదే మోహన్ బాబు గారు చిన్నప్పుడు మనోజ్ ఉన్నాడు, మనోజ్ అనుకుంటా దాంట్లో. మనోజ్ కి చిన్న బాబు కావాలంటే ఈ షార్ట్ ఆపి అక్కడికి తీసుకొని వెళ్ళారు ఒక బిట్ లో. అట్లా అలా. ఓకే. ఓకే. సో ఎవరికి ఇంట్రెస్ట్ లేదు. ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు ఎంతమంది పిల్లలు మీకు? ఇద్దరా? 2 అబ్బాయిలు 1 అమ్మాయి. ఒక అమ్మాయి. ఓకే. మిగతా వాళ్ళిద్దరికి అసలు ఇంట్రెస్ట్ లేదు? ఇంట్రెస్ట్ లేదు. అలా మా వారు అంటే ఆయన జాబు, పిల్లలు చదువులు అవి అదే ముఖ్యం ఎక్కువగా. అలాగా. ఇప్పుడు మరి థర్డ్ జనరేషన్లో ఏమన్నా ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉందా? మీరేమన్నా మరి వాళ్ళు ఏమన్నా ప్రోత్సహిస్తున్నారా? ఎలా ఏంటి? ఇంట్రెస్ట్ ఉంటే సరిపోదండి, అదృష్టం కూడా ఉండాలి. ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఉంటుంది కానీ అది నాకు తెలిసి అదృష్టం కూడా ఉంటుంది. ఇప్పుడు నేను మొన్న నాగేశ్వరరావు గారిది ఒక బుక్ చదివాను. ఆయన ఎప్పుడు చెప్తూ ఉండారు, రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు అనుకోకుండా ఇట్లా జరిగింది నాకు ఈ అదృష్టం. అలాగే అది దీంట్లో గీత రాసి ఉంటే వాళ్ళు ఎక్కడున్నా కూడా ఆ పుట్టలో నుంచి వచ్చేస్తారని నా నమ్మకం. ఓకే. మరి మీ విషయంలో ఏంటి, అదృష్టం ఎంత పర్సంటేజ్ పాత్ర పోషించింది అనుకుంటున్నారు మీరు? ఎవరండి? మీ విషయంలో ఇప్పుడు మీరు చైల్డ్ ఆర్టిస్ట్గా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్న ఆర్టిస్ట్ కదా, మరి మీ విషయంలో ఆ అదృష్టం లక్ ఫ్యాక్టర్ ఎంత? 100% అండి. 100% ఇచ్చాడు. ఆ లైఫ్ బాగానే ఉంది. ఆ తర్వాత మ్యారేజ్ లైఫ్లో ఎటువంటి ఒడిదుడుకులు ఉంటే అంటారు కదా, అలలు వస్తుంటాయి పోతుంటాయి అన్నట్టుగా అలా కూడా ప్రశాంతంగా వచ్చి ప్రశాంతంగా వెళ్తూ ఉంటుంది. నా జీవితం కూడా అలాగే ఉంది ఇప్పటి వరకు కూడా. హ్యాపీ. మా పిల్లలు వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళు సెటిల్ అయ్యారు, వాళ్ళ పిల్లలు చిన్నపిల్లలు ఇప్పుడు చూసుకుంటుంటాను. మనవాళ్ళు మనవరాళ్ళు ఎవ్రీ వీక్ వస్తూ ఉంటారు నా దగ్గరికి. దానికి ఎటువంటి సమస్య లేదు.
ఓకే. మా ఇంటికి వస్తే నేను చక్కగా అందరికీ వండి పెట్టగలను. ఆ ఓపిక ఉంది. ఆ ఇది ఉంది. అలా అని నేను బాగా ఆహ్, ఏదో అంటారు కదా! బాగా సెటిల్ అవ్వడం అంటే సెటిల్ అయ్యాను. మంచిగా సెటిల్ అయ్యాను. ఓకే. నేను కోటీశ్వరురాలిని కాదు. అలా అని డౌన్‌లోనూ లేను. అలానే హైలో లేను. ఓకే. అలా హ్మ్. సో నాకు చాలా అనిపిస్తది. మనకు కావాల్సింది ఎంతవరకో అంతవరకు ఇచ్చాడు నాకు చాలు దేవుడు అనిపిస్తది. ఓకే. సో ఇప్పుడు మీ మీ తర్వాత ఇప్పుడు బాలకృష్ణ గారు గానీ, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వీళ్ళందరూ చైల్డ్ ఆర్టిస్టులుగా చేశారు. ఇప్పుడు స్టార్ హీరోస్‌గా రాణిస్తున్నారు. వాళ్ళు యాక్ట్ చేసిన సినిమాలన్నీ చూస్తుంటారా? ఎలా అనిపిస్తుంది మీకు? బాగా చూస్తాను. హ్మ్. అందరియి చూస్తాను. చాలా హ్మ్. బాగా చూస్తాను. మరి నాకు బాలకృష్ణ గారి పిక్చర్స్ అన్నీ చూస్తాను. ఫస్ట్ నుంచి అదేంటి మంగమ్మ గారి మనవడి దగ్గర నుంచి బాగా ఇంట్రెస్ట్‌గా చూస్తా. హ్మ్. అన్నయ్యనే పిలిచేదాన్ని చిన్నప్పుడు. మరి ఓకే. ఆయనని గుర్తున్నారో లేదో తెలీదు గానీ, హ్మ్. నేను మహేష్ బాబుని ఎప్పుడు కలవలేదు. కానీ పిక్చర్స్ చూస్తాను. ఆయన పిక్చర్స్ చాలా బావుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ పిక్చర్స్, రామ్ చరణ్ పిక్చర్స్ కూడా చాలా చూస్తాను. హ్మ్. చూసి ఉంటా మళ్ళీ. హ్మ్. నచ్ నచ్చాలి. అది ఓకే. పెద్ద ఆర్టిస్ట్ అని కాదు, చిన్న ఆర్టిస్ట్ అని కాదు. స్టోరీ బావుంటుంది. అందరితో కాంబినేషన్స్ ఉన్న పిక్చర్స్ చాలా చూస్తాను. హోమ్లీగా ఉండేవి. ఓకే. ఎక్కువగా ఈ గొడవలు, ఈ కత్తిపోట్లు ఇవి తక్కువ చూస్తాం. నాకు హ్మ్. ఇప్పుడు మీకేంటి కాలక్షేపం? ఇప్పుడు సినిమాలు ఓటీటీలో సినిమాలు చూడటమా ఎలా? ఓటీటీలో అంటే తక్కువండి. నేను పిక్చర్స్ అంటే నాకు బావుంది సినిమా అని మా పిల్లలు ఎవరైనా చెప్తే హ్మ్. కూర్చొని కూర్చొని ఇంట్లోనే చూస్తా. ఓకే. హాల్‌కంతా పెట్టుకోను నేను. హ్మ్. ఎందుకంటే ట్రాఫిక్ ఒకటి, నాకు బండి ఒక పార్కింగు, అందులో 3 గంటలు నేను అలా కూర్చోవాలి అంటే నాతో అవ్వదు. సో, హ్మ్. అందుకని శాంతంగా కూర్చొని చూస్తాను. పిన్ డ్రాప్ సైలెన్స్‌గా చూడాలి నేను సినిమా ఓకే. చూస్తే. రీసెంట్ టైమ్‌లో మీకు బాగా నచ్చిన సినిమాలేంటి? చాలా నచ్చినియి. ఈ మధ్యన ఏంటి చాలా పిక్చర్స్ నచ్చినియి. హ్మ్. హ్మ్. దాంట్లో 'త్రిబుల్ ఆర్' బావుంది. 'మగధీర' ఫస్ట్ పిక్చర్ నేను 'మగధీర' షూట్ బీహెచ్‌ఎల్‌లో చేస్తున్నప్పుడు రామ్ చరణ్ గుర్రం మీద వచ్చేటప్పుడు చూస్తే. హ్మ్. ఇంకే మా పాప, నేను ఇద్దరం అక్కడ టౌన్‌షిప్‌లో వాకింగ్‌లా చేస్తుంటాం అప్పుడప్పుడు. వెళ్తూ ఉంటాం అలాగా షాపింగ్‌లాగా. వెళ్తే అమ్మా చిరంజీవి గారి అబ్బాయి అమ్మా రామ్ చరణ్ గారంట. ఆ! అని చెప్పేసి చూసాను. చాలా అంటే పలకరించడాలు అయన్నీ అంటే బిజీగా ఉంటారు కదా! వాళ్ళనెళ్లి డిస్టర్బ్ చేయను. ఆనందించాను అంతే. హ్మ్. తర్వాత పవన్ కళ్యాణ్ గారిని 2, 3 సార్లు మా బీహెచ్‌లోనే తమ్ముడు షూటింగ్ చేస్తున్నారు. హ్మ్. అప్పుడు చూసి ఓకే. ఆయన వాళ్ళు కుర్చీలో పెట్టుకొని ఇట్లా ఏదో ఆలోచన చేస్తూ ఉంటారు. ఏదో ఎవరితోనో మాట్లాడుతూ ఉంటారు. హ్మ్. ఎవరు పోవడం అనేది నేను ఈ మధ్య కాలంలో ఎక్కడ చూడలేదు. ఓకే. ఎవరు చేయలేదు అలా. హ్మ్. ఎవరైనా ఫ్యాన్స్ అంటే లేకపోతే ఎవరైనా పబ్లిక్ అంటే అందరితో బాగుంటేనే కదా మన పిక్చర్స్ అనేది అందరికీ తెలుస్తుంది కదా! అవునవును. ఎవరి పిక్చర్స్ అనటానికి లేదు. స్టోరీ బావుంటేనండి క్యారెక్టర్ అయినా వాళ్ళు చేయగలరని తెలుసు కదా! అంటే అవును. అందరి పిక్చర్స్ నేను అందరియి చూస్తాను. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీ టాప్ 5 సినిమాలంటే ఏం చెప్తారు? మీరు యాక్ట్ చేసిన సినిమాల్లో టాప్ 5 సినిమాలంటే ఏం చెప్తారు? అంటే మీరన్నట్టుగా నాకు పాప కోసం అది తమిళ్, తెలుగు అనుకోండి. పిన్ని చిన్నప్పుడు నాకు ఊహ తెలియనప్పుడు ఆ క్యారెక్టర్ ఏంటో తెలీదు. ఆ హ్మ్. వయసు కాదు. అలా చేసినందుకు అది నేను ఫస్ట్ పిన్నే చెప్తాను. ఓకే. నాకు తర్వాత ఆహ్, 'పేసిన దైవం' అని తమిళ్ పిక్చర్ కుழந்தைக்காக. తర్వాత 'సంసారం సాట్' హ్మ్. డబుల్ రోల్ చేస్తాను. ఎస్వి హ్మ్. రంగారావు గారి హ్మ్. అబ్బాయిగా ఒక కాలు ఉండదు దాంట్లో. ఓకే. ఏడ్చేస్తాను. నా క్యారెక్టర్ చూసి నేనే ఏడ్చేస్తాను. అవునా? ఓకే. సో, ఇప్పుడు హ్యాపీ ప్రశాంతమైన లైఫు. ఏంటి ఫ్యూచర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నారు? ఫ్యూచర్ ఇదే కదా! ఏంటి? ఓకే. సో ఏం ఆలోచన ఏం చేయను.
నేను వెళ్ళాలి అంటే ఒక నెల ముందో ఒక 15 రోజుల ముందో ప్లాన్ చేసుకుంటాం ఇద్దరం, మా మ్మ్. వారు నేను వెళ్ళిపోతాం. ఏ, అట్లాగే ఓకే. ఈ మధ్య సో థ్యాంక్ యూ రాణి గారు. మీరు ఇలాగే హ్యాపీగా నవ్వుతూ ఇలాగే హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మిమ్మల్ని గుర్తుపెట్టుకొని ఎవరైనా వచ్చి మీరు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే బాగుంటుందని ఇస్తే, సో మళ్ళీ మిమ్మల్ని వెండితెర మీద చూసే అవకాశం ఈ తరం ప్రేక్షకులకి లభిస్తుందేమో చూద్దాం. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి, అంటే మీరు ఇప్పుడు మీరు వెళ్ళి నేను సినిమాలో యాక్ట్ చేస్తానని మీరు చెప్పలేరు, బట్ బై ఛాన్స్ ఏం చెప్పలేం కదా ఎలా ఉంటుందో. అందులో మీకు అదృష్టం ఎక్కువ అంటున్నారు కాబట్టి ఆ అదృష్టం మళ్ళీ తలుపు తట్టాలని, మళ్ళీ మీరు మరిన్ని మంచి సినిమాలు చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ పిక్చర్ బలిపీఠం చెప్పడానికి నన్ను ఇన్వైట్ చేసి ఏబి ఆంధ్రజ్యోతి వారికి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చూశారు కదా బేబీ రాణితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.